శివుని కృపను పొందాలనుకుంటున్నారా? ఈ పవిత్ర శివ పంచాక్షరీ స్తోత్రాన్ని వినండి. ప్రతి శ్లోకంలో పరమశివుని అనంత వైభవం దాగి ఉంది. వినండి శివ పంచాక్షరీ స్తోత్రం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. భావం: సర్పరాజును హారంగా ధరించిన వారికి, 3 నేత్రాలు కలిగిన వారికి, విభూతిని అలంకారంగా ధరించిన మహేశ్వరునికి, నిత్యమైన పవిత్రమైన దిగంబర స్వరూపుడైన పరమశివునికి నమస్కారం. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. భావం: గంగాజలంతో చందనంతో అభిషేకింపబడిన వారికి, నందీశ్వరుడు మరియు గణాలకు అధిపతియైన మహేశ్వరునికి, మందారాది పుష్పాలతో పూజింపబడే శివునికి నమస్కారం. శివాయ గౌరీ వదనాబ్జవృంద సూర్యాయ దక్షాధ్వర నాసకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై సికారాయ నమః శివాయ. భావం: గౌరీదేవి ముఖకమలానికి సూర్యుని వలె ప్రకాశించే శివునికి, దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసిన వారికి, నీలకంఠుడికి, వృషభాన్ని ధ్వజంగా కలిగిన పరమేశ్వరునికి నమస్కారం. వసిష్ఠ, కుంభోద్భవ, గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. భావం: వసిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు వంటి మహర్షులు, దేవతలు ఆరాధించే శివునికి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని నేత్రాలుగా కలిగిన పరమేశ్వరునికి నమస్కారం. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. భావం: యక్షస్వరూపుడైన, జటాజూటం ధరించిన, పినాకధనుస్సును చేతపట్టిన, ఆద్యంతరహితుడైన, దివ్యస్వరూపుడైన శివునికి నమస్కారం. ఫలశ్రుతి: పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. భావం: ఈ పవిత్రమైన శివ పంచాక్షరి స్తోత్రాన్ని శివుని సన్నిధిలో భక్తితో పఠించినవారు శివలోకాన్ని చేరుకొని శివుని అనుగ్రహంతో ఆనందాన్ని పొందుతారు. పంచాక్షరి మంత్రం: ఓం నమః శివాయ. శివుని అత్యంత పవిత్రమైన 5 అక్షరాల మంత్రం. దీన్ని జపించడం ద్వారా మనశ్శాంతి, భక్తి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని విశ్వసిస్తారు.